మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం అన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున చాలా ఆలోచనలు స్థిరంగా ఉంటాయి, గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు, సామర్థ్యం పెరుగుతుంది. అలాగే దాంతోపాటుగా చేసే పనుల మీద శ్రద్ధ, గట్టి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, శ్రమ అధికంగా ఉన్న స్వశక్తితో ఇలాంటి కార్యక్రమాన్నైనా చేయడానికి గట్టిగా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి చేసేవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో మీరు చేద్దామనుకుంటున్న ప్రతి కార్యక్రమంలో కూడా ముఖ్యమైన విషయాలలో ఇతరులని సంప్రదించేసే అవకాశం లేకుండా మీ అంతటా మీరే ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా చేస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వ్యక్తులతో, ముఖ్యంగా ఆత్మీయులైన అన్నదమ్ములతో కానీ లేకపోతే మిత్రులతో కానీ కొంత వైరుధ్యాలు వచ్చే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక వీలైనంతవరకు ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మీరు చమత్కారంగా మాట్లాడే సిచ్యుయేషన్స్ ఎలా వచ్చినా కూడా వాటిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు, సమయస్ఫూర్తిగా మాట్లాడతారు కనుక ఆ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని అధిగమించడానికి కూడా ప్రయత్నం చేయగలరు. అయినప్పటికీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశిలోకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల మీద మీ యొక్క నమ్మకంతో, మీ కృషితో మీరు ఏ కార్యక్రమాన్నైనా చేయడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు కానీ మీరు అనుకున్న విధంగా చేయడానికి ఎక్కువ కృషి చేస్తారు. ఆ విషయంలో ఇతరుల యొక్క సలహా సంప్రదింపుల కన్నా మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికే అధిక శాతం కృషి చేస్తారు. అయినప్పటికీ ఆ నేపథ్యంలో మీకు వ్యక్తిగతంగా ఆరోగ్యపరమైన విషయాల్లో, కొంత కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మన ప్రధానమైన నక్షత్రాలు ఈ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో అనుకోని ఖర్చులు, అది కూడా ఎలాంటివంటే ఏదన్నా ఆకస్మికమైన ఖర్చులు, ఇతరులకి చారిటీ పరంగా ఇచ్చే పరిస్థితులు కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి కానీ అనుకోని ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి ఏదో రూపంలో మీకు ధనం ఏర్పడుతుంది కాబట్టి చేతికి ఆ విషయంలో మీరేమీ కంగారు పడకుండా చేయగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి కానీ, మీ యొక్క అన్నదమ్ములతో కానీ సలహా సంప్రదింపులు తీసుకుంటూ మీరు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ చాలా వరకు మీరు అనుకున్న విధంగా మంచి మంచి అవకాశాలు రావడం కావచ్చు, లేకపోతే మీరు ఏ రకంగా అయితే ప్లాన్ చేసుకున్నారో దాని పరంగానే మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్ విషయాలు కావచ్చు, లేకపోతే సంతానం, ఆకస్మిక లాభాలు, రావాల్సిన ధనం, వీటన్నిటి విషయంలోనూ మీరు ఏ రకమైన గ్రాఫ్ ఏర్పరచుకున్నారో దాని పరంగా మీరు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి, తీవ్రంగా కృషి చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో కానీ, వృత్తి చేసే వ్యక్తులతో కానీ కొంత నూతన డిస్కషన్స్, అంటే కొత్త చర్చలు, ఆ కొత్త చర్చల వల్ల కూడా మీకు అనుకోని లాభాలకు కూడా ఆస్కారం అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త, ఈ యొక్క కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ కన్యారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వృత్తిలో నూతన అవకాశాలకి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, అలాగే తల్లి, కుటుంబ సభ్యులు మీకు ఈ విషయంలో మంచి మంచి సలహాలు ఇవ్వడానికి, మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, వృత్తి మార్పు విషయంలో కావచ్చు, వృత్తిలో అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు ఫలించటం, ఆకస్మికంగా లాభదాయకంగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న విషయంగా మనం ఈ రోజున భావించవచ్చు. తులారాశి.
అమ్మ ఇక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో ఈ రోజున ఎక్కువ సంభాషణలు, దీర్ఘకాలిక చర్చలు, నూతన ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన, ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులతో కలిసి సంప్రదించి వారి యొక్క సలహా సంప్రదింపులతో ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, లేకపోతే కొత్త నిర్ణయాలు కావచ్చు, ఏదైనా సరే మీరు చేసే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే ఆకస్మికమైన పెట్టుబడులు, అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మంచి ఖర్చులే అయ్యే అవకాశం విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, అది మీకు అనుకూలతనే సూచిస్తుంది. కానీ ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనపడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఆలోచనలు, వారసత్వ సంపదకు సంబంధించిన విషయాల మీద చర్చలకు కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ రెండింటికి సంబంధించిన విషయాలు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా కొంత చికాకుని కలిగించే అవకాశాలు లాంటివి, అనుకోని వ్యక్తుల జోక్యం వల్ల కూడా చికాకుల్ని ఎక్కువ అధికంగా ఉండడం వల్ల వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే గృహంలో ముఖ్యంగా మీ యొక్క సంతానపరమైన విషయాలు, లేకపోతే మీ యొక్క కుటుంబ సంబంధించిన విషయాలకు సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా అది మీకు అసంతృప్తి కన్నా కూడా సంతృప్తే ఇచ్చే అవకాశాలు లాంటివి. అంటే వారి కొరకు మీరు ఖర్చు పెట్టినందుకు ఏ రకంగానూ చికాకులు లేకుండా ముందుకు పెడతారు. భాగస్వామి వ్యవహారాలు, భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి కొరకు కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మ ఇక ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, నూతన మిత్ర సంబంధాలు అంటే మైత్రి బంధాలు బలపడతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది మీకు ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పెడతారు. కానీ కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నంలో ఆకస్మిక ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది కనుక అలాంటి కార్యక్రమాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది ఒకటి చేయాలి. మకర రాశి. అమ్మ ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మకర రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. పాత రుణాలు ఏమన్నా ఉంటే వాటిని చెల్లించగలుగుతారు. మీకు ఎవరన్నా ఇవ్వవలసిన రుణాలు అంటే తీర్చవలసిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు క్లియర్ అయిపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే మీ ఆలోచనలు చక్కగా ఫలించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలలో వారి యొక్క ఎదుగుదలకు సంబంధించి కానీ, లేకపోతే వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఫోకస్ చేస్తారు. మీ యొక్క మానసిక ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడానికి ఆస్కారం అనేది ఉంది. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు కొంత అస్తవ్యస్తంగా ఉండే అవకాశం, అంటే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేక నిర్ణయ సామర్థ్యం కొంతవరకు తగ్గే అవకాశం, ఆ రీత్యా కొంత ఘర్షణాత్మకంగా ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క దూర ప్రయాణాలకు సంబంధించి కానీ, లేకపోతే మీ యొక్క తోబుట్టులకు సంబంధించిన విషయాల్లో కానీ వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు పెడదామని మీరు చేసే కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు కానీ, లేకపోతే ఏదన్నా అనుకోని ఇబ్బందులు కానీ కొంత ఘర్షణాత్మకంగా మీకు ఉండే అవకాశం ఉంది. అయినా దాన్ని అధిగమిస్తూ మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి నూతన విషయ సేకరణ, కొత్త విషయాలు నేర్చుకోవడం, సమయానికి ఆహార స్వీకరణ, తర్వాత వ్యాపార వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మీ వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా వృత్తి, వ్యక్తిగత అంశాలు మొదలైన వాటికి సంబంధించి కొత్త విషయాలు, కొత్త విధానంగా ఉండడానికి మీరు కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు వ్యక్తుల సహకారం కన్నా కూడా కొంత ప్రశాంతత విషయం కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం మేష రాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారికి కూడా
ఈ రోజున తప్పకుండా 12 రాసుల వారు కూడా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ శతనామావళి కానీ అలాగే కనకదార స్తోత్రం కానీ ఇలాంటివి చేసుకోవడం లేకపోతే వినడం ఇవన్నీ కూడా చాలా మంచిది. లక్ష్మీనారాయణలకి పూజ చేసుకున్నా కూడా అది మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కూడా మంచిది. ఒకవేళ వీటి దేనికి కూడా అవకాశం కనుక లేకపోతే మీకు మీ యొక్క ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా అది కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక ఎలా వీలైతే అలాగే మొత్తానికి మీకు కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక ఆలోచనలు, భక్తి, శ్రద్ధ మొదలైనవి చేసుకోవడం బట్టి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నా కూడా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్పమైన సమస్యల్ని ఈ స్వల్ప పరిహారాలు అయినా కొంతవరకు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆధ్యాత్మిక ధోరణి రీత్యా మానసిక ప్రశాంతతని మనం పెంపొందించుకుంటూ సమస్యల్ని సాల్వ్ చేయడానికి మనకి కూల్గా ఒక బుర్ర పనిచేయడంతో పాటుగా స్థిమితం అనేది ఏర్పడడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది అన్నది మనం గమనించుకోవాలి.